గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు మనం వారాహి నవరాత్రుల సందర్భంగా శ్రీ వారాహి అమ్మవారి చరిత్ర గురించి తెలుసుకుందాం. మనకు శ్రీ విద్య సంప్రదాయంలో 4 ముఖ్య నవరాత్రులు ఆషాఢ నవరాత్రి ఒకటి. దీన్నే అమ్మ స్వరూపాన్ని గమనిస్తే ముఖంతో అష్టభుజాలతో అనగా భూదేవి, ధాన్యలక్ష్మి కూడా ఆవిడే. మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న 7 ప్రతిరూపాల్లో ఒకటి. వరాహుల్ని స్త్రీతత్వం గురించి తెలుసుకుందాం. లలితాదేవికి సైన్యాధిపతిగా దేవిని వర్ణిస్తారు. సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉన్న కాశీ క్షేత్ర పాలిక ఈ తాంత్రికులు ఇష్టమైన దేవత. ఈ నవరాత్రులను గుప్త నవరాత్రులు అంటారు. రాత్రిపూట పూజలు అందుకునే మహా అద్భుతమైన అమ్మవారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు మనం తెలుసుకుందాం ఆషాఢ మాసంలో వచ్చే శ్రీ వరాహి నవరాత్రుల గురించి. ఈ వారాహి నవరాత్రులని గుప్త నవరాత్రులని కూడా అంటారు. మనకు శ్రీ విద్యా సంప్రదాయంలో గల 4 ముఖ్య నవరాత్రుల్లో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. వారాహిదేవి లలితా పరాభట్టారిక యొక్క సేనానిగా పిలుస్తారు. లలిత యొక్క రథ, గజ, తురంగ సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క అధీనంలో ఉంటాయి. అందుకే ఆవిడ్ని దండనాథ అన్నారు. అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో అష్టభుజాలతో శంఖ చక్ర హలం అంటే నాగలి, ముసలము అంటే రోకలి, పాస, అంకుశ, వరద, అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ఇది మహావరాహి యొక్క స్వరూపం. ఇంకా చాలామంది లఘువారాహి, స్వప్నవారాహి, ధూమ్రవారాహి, కిరాతవారాహి అని అమ్మవారిని ఉపాసకులు పూజలు చేస్తూ ఉన్నారు. అమ్మవారు పూజలు అందుకుంటూ ఉంటుంది. వారాహి అనగా భూదేవి, ధాన్యలక్ష్మి. ఆవిడ తన చేతుల్లో నాగలి, రోకలి ధరించి ఉంటుంది. వీటిల్లో ఆంతర్యం ఏంటంటే రోకలి ధాన్యం నుంచి పొట్లను వేరు చేసి బియ్యాన్ని మనకి అలగిస్తుందో, అలాగే అమ్మవారు మన యందు ఉన్న పాపకర్మలన్నిటినీ చెడగొట్టి మంచి మార్గాన్ని నడిపిస్తుంది. అదేవిధంగా నాగలి భూమిని తవ్వి విత్తనాలు వేసేందుకు ఎలాగ తయారు చేస్తుందో, అలాగే అమ్మవారు కూడా మనలో ఉన్న దేశాలన్నిటినీ తొలగించి మనకి మంచి బుద్ధినిచ్చి నిష్కర్మ వైపు వెళ్ళేలాగా ప్రేరణ చేస్తూ ఉంటుంది. పరాదేవి యొక్క పరాశక్తిలోని సౌమ్యం శ్యామల అయితే ఉగ్ర రూపం వారాహి. శ్రీ విద్యా గద్యంలో అహంకార స్వరూప దండనాద సంసేవితే బుద్ధి స్వరూప మంత్రిణ్యా ఉపసేవితే అని లలితను కీర్తిస్తారు. దేవీ కవచంలోనూ ఆయుర్రక్షంత వారాహి అన్నట్టు ఉంటుంది. ఈ తల్లి మన ప్రాణాన్ని సంరక్షిస్తుంది. అలాగే ఈ అమ్మవారు నివసించేది ఆజ్ఞాచక్రం నందు ఆవిడ నివాసం ఉంటుంది. ప్రకృతి పరంగా చూసినట్లయితే ఈ సమయంలో వర్షం కురుస్తుంది. రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు. దేశం ధాన్యం సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మి స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయడం జరుగుతూ ఉంటుంది. అమ్మవారి ఉగ్రంగా కనబడినప్పటికీ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకునే కన్న తల్లి ముఖ్య ప్రాణ రక్షణి. హయగ్రీవ స్వామి అగస్త్యుల వారికి చెప్పిన వారాహి నామాలు: పంచమి దండనాథ సంకేత, సమయేశ్వరి సంకేత, వారాహి, పోత్రని, వార్తాళి, శివ, ఆజ్ఞాచక్రేశ్వరి, అరిగ్మి అని అమ్మవారి యొక్క నామాలు. దేశం సుభిక్షంగా ఉండాలని, మనమంతా చల్లగా ఉండాలి, ధర్మం వైపు మనం నడవాలని ఆ అమ్మ వారాహి పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. లోతుల్లోకి వెళ్తే ఈ వారాహిదేవి ఎవరు అన్నది తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం శక్తి ఉన్న 7 ప్రతిరూపాలే సప్త మాతృకలు. వీరే బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. కొన్ని నమ్మకాల ప్రకారం 8వ మాతృకగా నారసింహిని, మరికొన్ని సంప్రదాయాల్లో 9వ మాతృకగా వినాయకుని ఆరాధించడం జరుగుతుంది. దుష్ట శిక్షణ కోసము భక్తులను కాచేందుకు ఈ సప్తమాతృకులు సిద్ధంగా ఉంటారు. బ్రహ్మిని, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, వారాహి, కౌమారి, చాముండ, నరసింహ, వినాయకుడిగా పిలువబడే సప్తమాతృకుల్లో ఒకరుగా వారాహదేవి అమ్మవారిని చెబుతారు. పురుష అవతారాల నుండి ఉద్భవించిన వారే ఈ సప్తమాతృకలు. బ్రహ్మ నుండి బ్రాహ్మణి, విష్ణువు నుండి వైష్ణవి, పరమేశ్వరు నుండి మహేశ్వరి, ఇంద్రాణి నుండి ఇంద్రాణి, వరాహ అవతారం నుండి వారాహి, స్కందం నుండి కౌమారి, నరసింహ అవతారం నుండి నరసింహి, వినాయకుడి నుండి వినాయకి. మాత్రికలుగా
ఉద్భవించారు. వీరిలో వారాహి అవతారం ప్రత్యేకమైనది. ఆమె వరాహదేవిగా పిలువబడుతూ ఆ పరమేశ్వరుని క్షేత్రపాలకగా కాపు కాస్తూ ఉంది. వరా వరాహునికి స్త్రీతత్వం రావడం. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు. దేవి భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాల్లో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది. ఆయా పురాణాల్లో అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభుని, నిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర సుస్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. సైన్యాధ్యక్షురాలుగా వెలుగొందడం. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఆమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకు కాదు, భక్తులను అండగా ఉండేందుకు కూడా ఓ గొప్ప యోధురాలుగా నిలుస్తుంది వారాహి. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను తొలుగుతాయని, శత్రు భయం జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతి అవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం. వారాహిదేవి పేరు ఉన్న మూల మంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయని భక్తులకు అనుభవమైన విషయమే. ఇక ఈ అమ్మవారు కాశీ క్షేత్ర పాలికగా ఈ ఈ సప్తమాతృక ఎలా ఉన్నదో చూద్దాం. సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉన్న కాశీ పట్టణానికి క్షేత్రపాలికగా వారాహిదేవిని కొలుస్తారు. చాలా చోట్ల శివుడే క్షేత్రపాలకుడుగా ఉంటాడు, కానీ ఆ పరమశివునికే ఈ వారాహిదేవి క్షేత్రపాలికగా ఉందన్నమాట. కాశీపట్నాన్నే కాదు, తంజావూరు బృహద్రేశ్వర ఆలయానికి మాత్రం క్షేత్రపాలికగా కాపలా కాస్తోందట. తంజావూరు బృహద్రేశ్వర ఆలయంలో ఈ అమ్మవారికి ప్రత్యేకంగా ఒక ఆలయం ఉంది. ఈ ఆలయంలో అమ్మ నల్లని రాజుతో, వరాహ ముఖంతో, నిండుగా ఉగ్ర రూపంలో దర్శనమిస్తూ ఉంటుంది. ఆ రూపాన్ని చూడాలంటే నిజంగా పెట్టి పుట్టాలంటే అన్నట్టుగా ఉంటుంది అమ్మవారి రూపం. ఇక్కడ ఇక్కడ అలాగే కాశీ నగరంలో అయితే నీలి రంగులో దర్శనమిస్తుంది. వరాహ రూపంలోనే 6 చేతులు, శంఖ, సుదర్శన చక్రాలతో, శిరస్సుపై చంద్రవంకతో ప్రశాంతంగా దర్శనమిస్తుంది. సప్తమాతృకులందరిలోనూ ఈ అమ్మవారు అత్యంత ప్రత్యేకమైనది. అందుకే అమ్మను క్షేత్రపాలిక అంటారు. చాలా శక్తివంతురాలుగా వరాహదేవిని సూచిస్తారు. రాక్షసులను మట్టు పెట్టే సమయంలో ఆమె చూపిన తెగువకు చిహ్నంగానే, ధైర్య సాహసాలకు ప్రతీకగానే ఆమెను కొలుస్తారు. శ్రీమాత్రే నమః. అమ్మవారిని కొలిచేవారు చాలా మంది రాత్రి వేళల్లోనే పూజలు చేస్తూ ఉంటారు. అమ్మవారు ఉగ్ర రూపం కాబట్టి, క్షేత్రపాలిక కాబట్టి ఆమె విహరించే సమయంలోనే ఆమెను పూజ చేస్తూ ఉంటారు. తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిమాత. అందుకే ఈమెను రాత్రి వేళల్లో పూజించడం కుదురుతుంది. వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించి కొన్ని ఆలయాల్లో దర్శనం సైతం రాత్రి వేళల్లోనే తెల్లవారుజామున మాత్రమే ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈమెకు ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి, ఒడిస్సా, వారణాసి, మైలపురంలో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. వారికి ఇష్టమైన నైవేద్యాలు ఏవో తెలుసుకుందాం. బెల్లం పానకం, దానిమ్మ గింజలు, తీపి దుంపలు, శనక్కాయలు, బీట్రూటు, క్యారెట్టు, ఏదన్నా సరే భూమిలో పండినవి చక్కగా కనబడితే అమ్మకి నివేదన చేసి ఆ తర్వాత మన ఇంట్లో వాడుకోవచ్చు. ఎరుపు పువ్వులు, సువాసనభరితమైన పుష్పాలు అమ్మవారికి ఇష్టమైనవి. ప్రతి ఒక్కరు కూడా వారాహి అమ్మను ఇంట్లో సంతోషంగా పూజించుకోవచ్చు. ఎందుకంటే ఈ పూజ పద్ధతి అంతా కూడా సాత్వికమైనదే. ముఖ్యంగా మనకి ఉండాల్సింది అమ్మ పైన నమ్మకంతో సంతోషంగా పూజించండి. జై వారాహి, శ్రీ వారాహి మాత్రే నమః. ఇలాంటి మరిన్ని వారాహి అమ్మవారి చరిత్ర విన్నవాళ్ళకి సకల శుభాలు కలుగుతాయి, సకల శత్రుబాధ పోతుంది. అలాగే అమ్మవారి యొక్క కృపా కటాక్షం మీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది. విషయాల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. అలా మన సనాతన ధర్మాన్ని కాపాడండి. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.